ఆడువారమై ఉంటాము. సత్యం మనలో ఉండదు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్యమైన సహవాసం గలవారమై అప్పుడు ఆయన కుమారుడై యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని శుద్ధీకరించి మనల్ని పాపంలోంచి తప్పించి మనల్ని దీవిస్తుంది. ఆశీర్వకరికడం యేసు ప్రభుల వారి లోకానికి రావడం కారణం అదే. మనము మన పితరులైన మన తండ్రి అయిన దేవుడు ఏం చేసినాడంటే మన పితరులో మనం చేసిన ప్రతి ఒక్క పాపాన్ని ఆయనే తొలగించడానికి తన సొంత కుమారుని లోకానికి పంపించినాడు. ఈ లోకానికి ఆయన వచ్చి ఏం చేసినాడు? ఆ సిలువలో ఆయన శ్రమపడి బాధపడి మన కొరకు ఆ యొక్క చిందించిన రక్తమే మన పాపాలు కడిగేసి. కాబట్టి ఆ పాపం కడగడానికి దేవుడు తన కుమారుని పంపించినాడు. అదే వేదాల్లో ఏం చెబుతూ అంటే సర్వపాప పరిహారో రక్త పోషణ ఆవశ్యకం తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియం. అంటే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చినారంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు మానవులు పాపం చేసిన వాళ్ళే. ఏ కులం కానీ ఏ మతం కానీ పాపం చేసిన వాళ్ళు. కానీ ఆ పాపం పోయి మనం అందరూ నిత్య వారసత్వం పరలోక రాజ్యం పోవాలంటే ఏం చేయాలి? మనము ఆయన యొక్క రక్తం చేత కరగడు. దేవుడే దిగి రావాలంట. కాబట్టి యేసు ప్రభు లోకానికి రావడానికి ఆయన నిజమైన దేవుడని మనం ఆరాధించి మనం గణపరిచినప్పుడు మనం ఏమై ఉంటాము? ఆయన జీవం గల దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడు ఒక పనిముట్టుగా వాడబడుతూనే ఉంటాము. ఆయన్ని మనం ఆరాధించి మనం గణపరిచినప్పుడు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, మనం అనేక సమస్యలు వచ్చినా కూడా మనకేమైపోతుంది? మనము దేవుని సన్నిధిలో ఒక పనిముట్టుగా వాడబడతాము. దేవుడు మనం దీవిస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఈ యొక్క శతాధిపతి కొర్నేలు గురించి మనం తెలుసుకున్నాం. కొర్నేలి శతాధిపతి అంటే 100 మందికి అధికారి. 100 మందికి అధికారి. ఆయన దేవుని భయభక్తులు కలిగిన వాడు. కుటుంబంతో కూడా దేవునిలో స్థిరపడి ఉన్నది. కుటుంబంతో కూడా దేవునిలో ఆరాధించి మైపోయి. అంతేకాకుండా ఆయన బహు ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఏమైపోయింది? ఈ యొక్క ధర్మకార్యాలు చేసే ఈ యొక్క కొన్నేళ్ళని దేవుని దూత వచ్చి అయ్యా నీ ప్రార్థన ఆలకించినాడు దేవుడు. కాబట్టి నువ్వు ఒప్పేకు పంపించి అక్కడ పేతురని మారు పేరు గల సీమోను ఉంటాడు. ఆయన పిలిపించుకొని మీరు కొన్ని మాటలు వింటే అప్పుడు మీరు దేవుని స్థిరపడతారు. మీరు దేవుడు ఆశ్రయించాడు. ఆయన పిలుచుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు? పరిశుద్ధాత్మ వరం అందరూ అన్యులేమి అందరూ కూడా ఆత్మలో బలపడి పరిశుద్ధాత్మ వరం పొందుకున్నాడు. అంతేకాకుండా అందరూ బాప్తిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఈరోజు ఏం చేయాలా? మనము దేవుని సువార్త ప్రకటించేది కాదు, మన అందరినీ దేవునికి సత్యాన్ని తెలపాలా, వారికి జ్ఞానం కలిగించాలా. యేసు ప్రభు ఎవరు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి మనం మారు మనసు పొందేలాగా మనం చేసినప్పుడు మనం ఏమైపోతాము? ఆయనకు దేవునికి లోబడినప్పుడు దేవుడు నిన్ను నన్ను దీవించి ఆశీర్బలపడతారు. అనేకులు మారు మనసు రాకడ సమీపించింది. కాబట్టి ఆ రాకడికే యేసు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు ఏమైపోతాడు? అందరూ ఆయన మహింపరుస్తారు, అందరు పరలోక రాజ్యం పోతారు. కాబట్టి మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ఉండాలంటే మనం కూడా దేవుని సువార్త ప్రకటిస్తూ అనేకులు మారు మనసు పొందబోయి మనం బాప్తిసానికి సిద్ధపరచాలని దేవుని నామల ప్రార్థన చేసి వాడుకుంటాం. దీన ప్రార్థన. మిక్కిలి ప్రేమ నమ్మకం కలిగిన పలవుతండి. ఈ కొద్ది మాటలు దీవించండి, ఆశని బలపరచండి ప్రభా. అవునైనా నీ యొక్క సన్నిధిలో మేము ఎట్లా ఉండాలా ప్రభా, నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. అవును ప్రభా, శతాధిపతి కొన్నేళ్ళైతే ప్రభా నాయన తండ్రి ఆరాధనపూర్వంగా ఉన్నాడు. కుటుంబంతో కూడా దేవుని సన్నిధిలో ఉన్నది, ధర్మకార్యాలు చేస్తున్నాడు. కానీ వారికి కొరత ఏంటంటే దేవుని వాక్యం వినడానికి, పరిశుద్ధాత్మ వరం పొందుకోవడానికి, అంతేకాకుండా బాధ్యత తీసుకొని దేవునిలో నిత్య వారస పరలోక రాజ్యానికి పోవడానికి వారికి ఉన్నటువంటి ఆ యొక్క తెలీదు. కాబట్టి ప్రభా అక్కడ పేతుడిని పంపించి ఆ విధంగా మార్పు పొందించి వాళ్ళందరూ దేవుని సన్నిధిలో ఒక పనిముట్టుగా వాడపడుతూ దేవుని తెలుసుకొని ఆరాధించి అందరూ బాప్తిస్తూ నిత్య వారస పరలోక రాజ్యానికి మార్గం ఏర్పాటు చేసినారు. కాబట్టి ఈ మాటలు మనం హృదయంలో భద్రపరుచుకుంటాం. దేవుడు దీవించి ఆశలు కనికని కటాకు బలపరిచి స్థిరపరచును కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.